చెప్పదలిచిన ఇంకొక మాట ఈ గుంటనక్క ఏమంటారు, ఎంత దారుణం అంటే ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ఎంటైర్ దళిత్ కమ్యూనిటీ. ఐఎమ్ టెలింగ్ యూ. బట్టి విక్రమార్క గారికి నేను లెటర్ రాయను, కిషన్ రెడ్డి గారికి రాస్తా. బట్టి విక్రమార్క గారు పవర్ మినిస్టర్, హీ హ్యాస్ ఎవ్రీ పవర్ ఇన్ హిస్ హ్యాండ్ టు క్యాన్సిల్ ద టెండర్. ఆయన చేసిండు కూడా నేను టెండర్ క్యాన్సిల్. మరి మీకేమైంది లెటర్ రాయడానికి? ప్రధాన ప్రతిపక్షానికి ఉప ముఖ్యమంత్రి గారు, పవర్ మినిస్టరు, అట్లీస్ట్ మీరు రాయాలి కదా లెటర్. మేము అడుగుతూ ఉన్నాం, మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అసలు ఈ ఎండిఓ సిస్టమ్ ఉండకూడదు. ఎండిఓ అంటే సులభంగా ఏంటంటే సింగరేణికి ఆల్రెడీ ఉన్న బొగ్గు గనికి కంప్లీట్గా లీజ్ ఇచ్చేటటువంటి వ్యవహారం. అంటే మట్టి వాళ్ళే తీసుకుంటారు, బొగ్గు వాళ్ళే తీసుకుంటారు, తీసుకున్న బొగ్గును కూడా వాళ్ళే అమ్ముకుంటారు. అట్లా కాకుండా సింగరేణికి మొత్తం ఇప్పటివరకు 19 ఓపెన్ కాస్ట్ మైన్లు ఉంటాయి, 22 అండర్ గ్రౌండ్ మైన్లు ఉంటాయి. ఈ 19 ఓపెన్ కాస్ట్ మైన్లలో వచ్చే లాభంతోనే 22 అండర్ గ్రౌండ్ మైన్లో అత్యవసరంగా వచ్చేటటువంటి లాభాలను సస్టైన్ చేస్తూ కంపెనీని నిలబెట్టుకుంటూ కార్మికులను కాపాడుకుంటూ ముందుకు పోతుంటారు. ఇప్పుడు ఉన్న మైన్లన్నీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే, ఆ ప్రాఫిట్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతే సింగరేణికి ఏం మిగులుతుంది? ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మార్చిలో కూడా సింగరేణికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 25,000 కోట్ల అప్పు ఉంది జన్కో అని చెప్పి మొత్తుకునేది రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు. ఇవాళ దాదాపు 50,000 కోట్ల అప్పు ఉంది సింగరేణికి. జెన్కో నుండి రావాల్సింది, ట్రాన్స్కో నుంచి రావాల్సిన లెక్క పెడితే అవి ఇస్తలేరు. ఇవ్వకపోతే ఏం చేస్తుంది? సింగరేణి జీతాలు ఇవ్వాల్సిన ప్రతిసారి కూడా బ్యాంకుకు పోయి అప్పు తెచ్చుకుంటాం, మళ్ళీ దానికి మిత్తి కట్టాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతాలకు మళ్ళీ పోవాలి, మళ్ళీ అది బర్డెన్ అవుతుంది. సో అల్టిమేట్గా ఆల్రెడీ నష్టాలలో ఉన్న సంస్థను పూర్తిగా కిల్ చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఇది సింగరేణికి కానీ, సింగరేణి కార్మికులకు కానీ, తెలంగాణకు కానీ లాభమయ్యే అంశం కాదు. మేము తెలంగాణ జాగృతి తరఫున బట్టి విక్రమార్క గారికి ఉత్తరం రాస్తూ ఉన్నాం. ఎండిఓ సిస్టమ్ దయచేసి రద్దు చేయండి. మీరు ఆల్రెడీ 9 టెండర్స్ రద్దు చేసిండ్రు. లెట్ సింగరేణి డూ ఇట్స్ ఓపెన్ కాస్ట్ ఇన్ 9. ఎందుకు చేయలేం మనం? అక్కడెక్కడో రాజస్థాన్లో పోయి పవర్ ప్లాంట్ పెడతారు, ఇంకెక్కడో గుజరాత్లో పోయి ఇంకో ప్లాంట్ పెడతారు. ఒరిస్సాకు పోయి మీరు చేయండి ఓపెన్ కాస్ట్, ఎందుకు చేయరు? ఇప్పుడు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా పోవాల్సిందే కదా. మీరు ఒరిస్సాకు పోయి ఓపెన్ కాస్ట్ చేస్తే అక్కడ వచ్చే ఉద్యోగం వచ్చే పిల్లాడు మనోడు వస్తాడు, తెలంగాణ వాడుకు 2 లక్షల రూపాయలు వస్తుంది, జీతాలు వస్తాయి, లాభాలలో వాటా వస్తుంది. ఆ లాభం 25,000 కోట్ల లాభం సింగరేణికి యాడ్ అవుతుంది. నా కార్మికుడికి ఆ లాభాలలో వాటా వస్తుంది. ఎండిఓ విధానం రద్దు చేయాలి. ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో తాడిచెర్ల బ్లాక్ 1ని ఎండిఓ కింద ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చిండ్రు. ఇస్తే ఇప్పుడు అందులో లాభాలలో ఏ వాటా కూడా మనకు రాదు కదా. అది జెన్కోకి ఇచ్చిండ్రు, జెన్కో నుంచి ఏఎంఆర్కి ఇచ్చిండ్రు. ఏదొచ్చినా ట్రాన్సాక్షన్ వాళ్ళకైతుంది, మనకు పీనట్స్ వస్తాయి లీజ్ అమౌంట్. కోల్ అమ్ముకునే డబ్బు రాదు. మళ్ళీ ఘోరమైన విషయం ఏంటంటే తాడిచెర్ల కూడా గ్రేడ్ 9 కోల్, 9 కూడా చాలా మంచి గ్రేడ్ కోల్, 6,000 పైచిలకు ఒక టన్నుకు ధర వచ్చే కోల్, 4,000 3,500 వచ్చే కోల్ కాదు అది. దీన్ని 25 సంవత్సరాలకు మీరు ఆ పెద్ద తిమింగలానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. దయచేసి ఈ విధానాన్ని రద్దు చేసుకోండి. ఈ టెండర్ మీరు ఆల్రెడీ క్యాన్సిల్ చేసిన అట్లనే ఉంచండి, క్యాన్సిల్ చేయండి. కానీ అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ యొక్క డొల్లతనాన్ని కూడా మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. అబద్ధాలు చెప్పకండి. మీరు కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేయండి, టెండర్లు రద్దు చేపియండి, కానీ ఏదో అంతకుముందు మేము మొత్తం చేసేసినాం కరెక్ట్గా, ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పకుండా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుతా ఉన్నా. ఇక గుంటనక్క గారు ఏం చేసిర్రు, నేను బట్టి విక్రమార్క గారికి రాయను కానీ కిషన్ రెడ్డి గారికి రాస్తా అని చెప్పారు. ఇన్నేళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు కదా, ఇంత అనుభవం ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయకుండా సిబిఐ వస్తుందానండి? రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా సిట్టింగ్ జడ్జి వస్తాడా? అంటే జస్ట్ షో. ఇక్కడ నుండి గుంటనక్క గారు మాట్లాడతారు, అక్కడ నుండి కిషన్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి వెంటనే మేఘాల మీద ఒక కమిటీ వేసారు. ఈ కమిటీలో ఒక మేడంని పెట్టిరు, ఆమెది పెద్ద ర్యాంక్ ఉంది, ఆమె చేసినా కూడా బాగుంటుంది. కానీ ఇంకొక ఆయనని పెట్టినరు, మారుపల్లి వెంకటేశ్వర్లు అనేటటువంటి వ్యక్తిని పెడితే వారు ఏజీఎం ర్యాంక్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ర్యాంక్. ఆయన ఇక్కడ నుండి కోల్ ఇండియాకు పంపించారు. ఆయన ఆల్రెడీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆయన ఇక్కడికి వచ్చి ఎవరిని అడుగుతాడు? తప్పు చేసినావు అని సీఎండీని అడుగుతాడు. ఆయన సీఎండీ గారితో మాట్లాడతాడా? మాట్లాడిన రిపోర్ట్ ఇస్తాడా? ఎందుకంటే ఈయన డిప్యూటేషన్ మీద పోయిండు, అయిపోయినాక మళ్ళీ వచ్చి సింగరేణిలో పనిచేయాలి. ఇది ఎందుకు వేసినట్టు అసలు ఈ కమిటీ అన్నది అర్థమవుతలేదు. కిషన్ రెడ్డి అన్నగారు దీనికి సమాధానం చెప్పాలి. ఇది కరెక్ట్ కాదు. నిజంగా మీరు వాస్తవాలు నిగ్గుదేల్చాలనుకుంటే సైట్ విజిట్ కంపల్సరీ అనే నిబంధనను క్యాన్సిల్ చేయాలి.
గ్లోబల్ టెండర్లు, పారదర్శకమైన టెండర్లు అన్నీ ఓపెన్ కాస్ట్ మైన్లకు సింగరేణిలో పెట్టాలి. ఎండిఓ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి.